నెక్స్ట్ వన్ ఉంది ఇక్కడ. ఓకే, yeah, the driver of the huge truck pulled the emergency brakes to avoid hitting the auto rickshaw which suddenly came in front of the truck. సడన్గా ఒక ట్రక్ వెళ్తా ఉంది, సడన్గా ట్రక్కి ముందుకు అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ట్రక్, అది సైడ్ నుంచి కావచ్చు ఎదురు కావచ్చు ఎలాగలాగా ఒక ఆటో రిక్షా అడ్డం వచ్చిందంట సడన్గా. దాన్ని ఏం చేశాడు, తప్పించడానికి, టు అవాయిడ్ హిట్టింగ్ ద ఆటో రిక్షా, ఆ ఆటో రిక్షాని తగలడాన్ని తప్పించడానికి ఎమర్జెన్సీ బ్రేక్ లాగాడంట. ఎవరు, లారీ డ్రైవర్. ఓకే, ఇది జరిగిందండి, రైట్. ఆటో సడన్గా పోతూ పోతూ లారీకి అడ్డం వచ్చింది, లారీ కూడా ఎమర్జెన్సీ బ్రేక్ లాగాడు, అక్కడికి ఆగిపోయింది, రైట్. దాని మీద నీకు వచ్చే అజంప్షన్స్ చూడండి. చిన్న సిచ్యువేషన్ ఇచ్చాడు కదా, మంచి సిచ్యువేషన్, రైట్. ఇలా కూడా ఇస్తాడండి, క్వశ్చన్స్ బాగుంటాయి ఇవి, అందుకే, రైట్. ఫస్ట్ వన్, ద ఆటో రిక్షా డ్రైవర్ మే బీ ఏబుల్ టు స్టీర్ హిజ్ వెహికల్ అవే ఫ్రమ్ ద ఆన్కమింగ్ ట్రక్. ఓకే, ఇప్పుడు లాగింది లారీ డ్రైవర్, ఎమర్జెన్సీ బ్రేక్. యాక్షన్ ఎక్కడ జరిగింది, హ్యూజ్ ట్రక్ డ్రైవరు ఎమర్జెన్సీ బ్రేక్ లాగాడు. వాడికి కాన్ఫిడెన్స్ ఉంటే వీడి భయం వీడికి ఉంటుంది కదా. ఓకే, స్టిల్ అయినా మనం దీన్ని కంక్లూడ్ చేయడానికి కాదు కదా ఉన్నది, అజంప్షన్ చేయడానికి. ఓకే, వీడు ఎమర్జెన్సీ బ్రేక్ లాగేశాడు అంటే వీడు కంట్రోల్ చేయగలిగేవాడే అని నీకు అనిపిస్తే సరిపోదు కదా, వాడికి కూడా అనిపించాలి కదా, యూనివర్సల్గా అనిపించాలి, రైట్. అని వాడికి కూడా అనిపిస్తే వాడు ఎమర్జెన్సీ బ్రేక్ ఎందుకు లాగుతాడు? సింపుల్ పాయింట్. లారీ డ్రైవర్ హ్యాస్ పుల్డ్ లాగేశాడు పుల్డ్ ఎమర్జెన్సీ బ్రేక్స్ మీన్స్ హీ థాట్ దట్ హీ మే నాట్, వీడు చెయ్యలేడు, ఆటో డ్రైవర్ కంట్రోల్ చేయలేడు కాబట్టే వాడు నేనన్నా ఆగిపోవాలని ఆగిపోయాడు. ఓకే, యాక్చువల్గా ఏంటి, హీ మే నాట్, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద డ్రైవర్ మే ఏబుల్ టు స్టీర్ ద వెహికల్, కంట్రోల్ చేయగలడు అనిపించింది. వాడు కూడా కంట్రోల్ చేయగలడు అనిపించే ఎమర్జెన్సీ బ్రేక్ ఎందుకు వేస్తాడు? లారీ వాళ్ళు జనరల్గా బ్రేక్ వేయరండి, ఎందుకో తెలుసా? దానికి వచ్చే మైలేజ్లు ఎంత తెలుసా అండి? 2, 3, 4 మైలేజ్ లారీకి. లీటర్ 80 రూపాయల డీజిల్ లీటర్ పోస్తే 3 కిలోమీటర్లు వస్తుంది లారీ. అందుకే వాళ్ళు దాదాపుగా బ్రేకులు వేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే విపరీతమైన మైలేజ్ ఎఫెక్ట్ వస్తుందండి దానివల్ల. ఓకే, అందుకే వాళ్ళే హెవీ ఆర్ఎన్స్ కొట్టుకుంటా సందు దొరికితే సర్రని వెళ్ళిపోతారు, ఆపడానికి ఇష్టపడరు. అందుకే వాడు ఆగుతాడులే అని నెగ్లెక్ట్గా పోయి జనాలు లారీ కింద పడుతుంటారు, రైట్. చేయొద్దండి, ఈ విషయం తెలియకపోతుంటారు పాపం. వాళ్ళ పరిస్థితి అంతా ఘోరంగా ఉంటుందని తెలిస్తే మనకే పోబుద్ది కాదు. ఒక్కోసారి నాకు క్లియర్ వేకెన్సీ ఉన్నా కూడా ఫస్ట్ లారీ పోనలేరనైనా నాదన్న 20 వస్తుంది మైలేజ్, 40 3 కూడా రాదని జాలి పుట్టి పంపిస్తుంటా లారీలను పక్కకి, వాడు పోయినాక పోతుంటా. ఓకే, రైట్. ఇప్పుడు ప్రస్తుతం క్వశ్చన్ గురించి మాట్లాడితే డ్రైవర్, ఆటో డ్రైవరు, రిక్షా డ్రైవరు స్టీరింగ్ కంట్రోల్, అదే వాడి వెహికల్ని వాడు కంట్రోల్ చేయగలడు అని కనుక లారీ వాడికి అనిపిస్తే వాడు ఎమర్జెన్సీ బ్రేక్ లాగడు కదా, కానీ లాగేశాడు అంటే వీడు చెయ్యలేడు అనిపించింది, అందుకే కదా. సో ఫస్ట్ వన్ గన్. సెకండ్ వన్, ద ట్రక్ డ్రైవర్ మే ఏబుల్ టు స్టాప్ ద ట్రక్ బిఫోర్ హిట్స్ ద రిక్షా. తగలకూడదు అనే ఉద్దేశంతోనే కదా ఎమర్జెన్సీ బ్రేక్ లాగాడు. బై మిస్టేక్ తగలొచ్చు, ఎమర్జెన్సీ బ్రేక్ లాగినా కూడా పోయి తగలొచ్చు. బట్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ హియర్? టు అవాయిడ్ కాంటాక్ట్ ఆఫ్ హిస్ వెహికల్ టు దట్ ఆటో రిక్షా. ఓకే, కాంటాక్ట్ అవ్వకూడదు, హిట్ అవ్వకూడదు. ఓకే, లారీపై ఆటోని కొడితే ఏమవుతుందండి, ఎంత ఆటోవాడి తప్పున్నా కూడా జనాలు వచ్చి లారీ డ్రైవర్ మీదే పడతారు. ఓకే, ఐ హ్యావ్ సీన్ దిస్ సిచ్యువేషన్. ఓకే, ఒకసారి లారీ రివర్స్ తీసుకుంటూ ఉన్నాడండి, వెంటనే చక్కగా తీసుకొని వెళ్ళిపోడు కదా, తీసుకునే క్రమంలో ఒకసారి వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ముందుకు వచ్చి అట్లా అడ్జస్ట్ చేసుకొని ఒక పాత్రలోకి వెనక్కి. అది ఏది, పెట్రోల్ ట్యాంకర్ ఉండే లారీ పెట్రోల్ స్టేషన్లోకి పోతా ఉంది. ఒక బైక్ కూడా ఆత్రం ఆపుకోలేక అది వెనక్కి పోయి ముందుకు వచ్చే క్రమంలో సర్రని వెనక్కి పోయింది కదా అని సర్రని వచ్చినాడు, వీడు ముందుకు వచ్చినాడు, తగిలింది, బైక్కి తగిలింది, వాడు పడ్డాడు. దిగడం లేచి గట్టి అడిచాడు. చుట్టుపక్కల వచ్చి ఏరా బైక్ ఉండి చంపేస్తామని పాపం డ్రైవర్ మీదకి దాడి చేసేవాడు. ఆల్మోస్ట్ కొట్టబోయారు వాడిని, లారీ డ్రైవర్ని. తప్పెవరిదండి అసలు? వీడు సిగ్నల్ వేసి అన్నేసి ఆల్రెడీ చూస్తున్నాడు, అది అడ్జస్ట్ అయ్యి ఎనికిపోతా ఉంది. వీడు ఆత్రం ఆపుకోలేక దూరిపోయి వాడిని తప్పు చేస్తే ఎట్లా? సో అందుకే లారీ డ్రైవర్స్ మ్యాక్సిమం వాళ్ళే భయపడుతుంటారండి, ఎందుకంటే వీడొచ్చి తగిలినా కూడా వాడి మీదకి వస్తారు. సో వాడి ఇంటెన్షన్ ఏంటి, అసలు ఆటోకు తగలకూడదు అంటే. మరి తగలకుండా లారీ వాడు ఆపగలడా? ఆపాలనేదే అజంప్షను. బట్ తగులుతుందేమో, ఇవన్నీ నెగిటివ్ అయిపోతాయి. చూడండి, నెగిటివ్ అయిపోతాయి.
రైట్. సో నెగిటివ్ తీసుకోకూడదండి. ఓకే. సో ఇక్కడ ద ట్రక్ డ్రైవర్ పాజిటివ్ అయితే తీసుకోవచ్చు. ద ట్రక్ డ్రైవర్ మే ఏబుల్ టు స్టాప్. ఓకే, ఆపగలడు. ఎప్పుడు? ద ట్రక్ బిఫోర్ ఇట్ హిట్స్ ద ఆటో రిక్షా. తగలకుండానే ఆపేయగలడు బండిని. ఎస్, ఆపగలడు. పాజిటివ్ కాబట్టి తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, 7th. సారీ, 7th వన్. ఇక్కడ ఆప్షన్ మాట్లాడుకోలేదు కదండి. ఓన్లీ 2 కదా ఆప్షన్. ఓన్లీ 2 ఇన్ ద సెన్స్ బి ఈజ్ అవర్ ఆన్సర్. బి. ఓకే. నౌ we go for the 7th one. ఓకే, రైట్. స్టేట్మెంట్ చూద్దామండి. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ గివెన్? స్టేట్మెంట్ వచ్చేసి ద డాక్టర్ వార్న్డ్ ద పేషెంట్ అగెయిన్స్ట్ ఎనీ ఫర్దర్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఆల్కహాల్ తీసుకునే విషయం మీద, ముందు ఆల్కహాల్ తీసుకోవాలా వద్దా అనే దాని మీద ఒక వార్నింగ్ ఇచ్చాడంట డాక్టర్. అంటే తీసుకోవద్దనే ఇచ్చింటాడు. రైట్. ఇఫ్ హీ డిజైర్డ్ టు గెట్ క్యూర్డ్ ఫ్రమ్ ద ఐమెంట్ అండ్ లివ్ ఎ లాంగర్ లైఫ్. ఐమెంట్ అంటే రోగం అండి, అంతే. ఓకే, ఇంకా చక్కగా స్వచ్ఛమైన భాషలో చెప్పాలంటే మాయరోగం. రైట్. సో ద డాక్టర్ వార్న్డ్ ద పేషెంట్ అగెయిన్స్ట్ ద ఫర్దర్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఇక్కడ చూడండి, ఈ టర్మ్ చూడండి. ఫ్యూచర్లో ఆల్కహాల్ తీసుకోవాలి అనే దాని విషయంలో వార్నింగ్ ఇచ్చాడంట. అంటే తీసుకోమనే, ఎక్కువ తీసుకోమనే, రోజు తీసుకోమనే. అలా ఇవ్వరు కదండి వార్నింగ్. అలా ఇస్తే దాన్ని వార్నింగ్ అనరు. రైట్. తీసుకోవద్దు నాయన. ఎందుకు తీసుకోకూడదు? నువ్వు ఒకవేళ ఫ్యూచర్లో ఈ రోగాన్ని తగ్గించుకొని ఎక్కువ రోజులు బతకాలనుకుంటే తీసుకోవద్దు, లేదా తీసుకో, రేపే పో. రైట్. ఓకేనా? అంటే రిజర్వేషన్ చేసుకున్నట్టే ఇంక నువ్వు ఎప్పుడు ఆల్కహాల్ కన్సంప్షన్ తీసుకుంటే అని డాక్టర్ చెప్పాడు, నేను కాదు, డాక్టర్ చెప్పాడు. ఓకే, రైట్. తర్వాత పేషెంట్, దాని మీద మీ అజంప్షన్. డాక్టర్ అలా చెప్తే పేషెంట్ జనరల్ మీ అజంప్షన్ ఏంటంటే, జనరల్గా ఏముంటుంది? అయ్యో డాక్టర్ చెప్పాడు కదా చెయ్యాలనే ఉంటుంది. అంతకుమించి ఏముంటాయి? చూద్దాం. ద పేషెంట్ మే రైట్, అదే ఉంది చూడండి. ద పేషెంట్ మే ఫాలో ద డాక్టర్స్ అడ్వైజ్ అండ్ స్టాప్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. డైరెక్ట్ తీసేసుకో, అంతే. టిక్. ఎందుకు? పాజిటివ్గా ఉంది. అడ్వైజ్ ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో దాన్ని రిసీవ్ చేసుకుంటున్నట్టుగా ఉంది. సో రైట్ అజంప్షన్. అలాగే ఆలోచించాలి మనం. ఓకే, అలాగే ఆలోచించాలి. అలాంటి అజంప్షన్సే తీసుకోవాలి. ద డాక్టర్ మే బీ ఏబుల్ టు క్యూర్ ద పేషెంట్ ఫ్రమ్ ఐమెంట్ ఇఫ్ ద పేషెంట్ స్టాప్స్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. రైట్, సూపర్. నువ్వు ఆల్కహాల్ ఆప్తేనే నేను నిన్ను క్యూర్ చేయగలను అని చెప్పినట్టే కదా అక్కడ. ఇది కూడా డైరెక్ట్గా ఉన్నట్టే కదా. సో బోత్ అండి. ఆప్షన్ ఈ. ఓకే, ఒకటి ఫస్ట్ పాయింట్, డాక్టర్ ఇచ్చిన వార్నింగ్ని ఫాలో అవుతున్నాడు పేషెంట్ అనేది కరెక్ట్, డైరెక్ట్గా ఉన్నది. రెండవది, ఆ వార్నింగ్ని ఫాలో అయితేనే క్యూర్ చేయగలడు పేషెంట్ని. అందుకే కదా డాక్టర్ చెప్పారు, నాయన నువ్వు ఆప్తే కానీ నా మందులు పనిచేయవనో, అలా ఆప్తే కానీ నేను క్యూర్ చేయలేనను చెప్పడానికే కదా ఈ స్టేట్మెంట్ వచ్చింది. సో రెండు డైరెక్ట్గా ఉన్నాయన్నమాట. బోత్ ఆర్ ఇంప్లిసిట్. ఓకే, రైట్. స్టేట్మెంట్ 8th వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. The chairman of the company urged all the employees, urged means almost like a request, to refrain means what do you say that, వదులుకోవడం, from making long personal call. Right, drop అవ్వండి long personal calls during working hours in order to boost productivity. ఓకే, వర్కింగ్ అవర్స్లో ఫోన్లు వస్తాయండి, మాట్లాడచ్చు అండి. ఇప్పుడు నాకు కూడా సడన్గా, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, సడన్గా ఫోన్ వచ్చిందంటే నేను ఏం చేయాలి? అలా చూసి అలా విసిరేయాలి. ఎక్కడ చూసినట్టుంది కదా ఇది. రైట్. అది పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు చేస్తారండి. నా అలాంటి సామాన్యులు చేయలేని పని ఇది. ఎందుకంటే పగిలింది అనుకో, ఓకే, మళ్ళీ నేను రీఫ్రైన్ అవ్వలేను, రీగెయిన్ చేయలేను ఫోన్ని. రైట్. అందుకే నేను అలాంటి ఆలోచనల్ని రీఫ్రైన్ చేస్తున్నా, వదిలేస్తున్నా. రైట్. చైర్మన్ ఏం చెప్పాడంట కంపెనీ గురించి, కంపెనీలో ఎంప్లాయీస్ గురించి, కాల్స్ వస్తే మాట్లాడండి అయ్యా, ఒక 2-3 నిమిషాలు త్వరగా మాట్లాడి త్వరగా ఫోన్లు కట్ చేసి పక్కన పెట్టండి, లాంగ్ డ్యూరేషన్ వరకు మీరు ఫోన్లోనే మాట్లాడుతూ ఉండకండి అని చెప్పాడు. ఏం చేశాడు? అర్జ్ చేశాడు, వేడుకున్నాడు, రిక్వెస్ట్ చేశాడు. వినలేదనుకో నెక్స్ట్ వార్నింగ్ ఇస్తాడు. అది వినలేదనుకో నెక్స్ట్ ఏం చేస్తాడు? ఫోన్లు బయట పెట్టి లోపలికి రండి అని ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తాడు, రెగ్యులేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ అర్జీకి వినేస్తే సరిపోతుంది కదా.
మేము వినొద్దు. అప్పటి నుంచి నీకేంటంటే నువ్వు ఫోన్ బయట పెడితే రా, అటెండెన్స్ వేస్తా, అటెండెన్స్ ఉంటేనే జీతం ఇస్తా, లేదంటే ఏమీ ఉండదు. రైట్? ఓకే, ఇది సిచ్యువేషన్, స్టేట్మెంట్ సిచ్యువేషన్. అయితే ఫస్ట్ వన్, అజంప్షన్. మెజారిటీ ఆఫ్ ఎంప్లాయీస్ మే రెస్పాండ్ పాజిటివ్లీ టు ద చైర్మన్స్ అపీల్. అంతేగా అనాల్సిందేనండి, వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే అక్కడ మాట్లాడింది ఎవరు? చైర్మన్ ఆఫ్ ద కంపెనీ. మామూలు వ్యక్తి మాట్లాడింటే వేరేగా ఉండేది. ఓకే, నువ్వోడు పోయి నాకు చెప్పడానికి అని స్కోప్ అయినా ఉండేది కనీసం. చైర్మన్ కాబట్టి అలాంటి స్కోప్స్ ఏముండవు. చక్కగా చేతులు కట్టుకొని వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ సార్ అనాల్సిందే. బికాస్ దే ఎంప్లాయీస్ దే ఆల్వేస్ హ్యావ్ ద థ్రెట్ ఆఫ్ లూజింగ్ దేర్ జాబ్స్. కొంతమంది సార్ ఎమర్జెన్సీ సార్, అది సార్ ఉంటే నిజంగా ఎమర్జెన్సీ ఉంటే మాట్లాడవాడు, ఏముండలే. ఓకే ఫైన్. అగైన్ ఐ గో బ్యాక్ టు ద క్వశ్చన్. సెకండ్ వన్, మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ మే కంటిన్యూ టు మేక్ లాంగ్ పర్సనల్ కాల్స్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్. యూ డోంట్ నో రైట్? స్టిల్ మే అన్నాడు, అయినా కూడా నెగిటివ్ కదా, ఇచ్చిన దానికి నెగిటివ్గా లేదా ఇది? రైట్? ఆయన రిక్వెస్ట్ చేశాడు, పెద్ద మనిషి రిక్వెస్ట్ చేస్తే కూడా మేము చేస్తాం. ఓకే, తప్పండి, చేయకూడదు అట్లా. అలాంటి అజంప్షన్ కూడా రాకూడదు. ఓకే, అలాంటి అజంప్షన్ కూడా మనం తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, హూఎవర్ వీఆర్ నాట్ పాయింటెడ్ విత్ ద ఇండివిజువల్ మిస్టర్ నరేంద్ర మోడీ, వీఆర్ పాయింటెడ్ టు ద క్యాడర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, బీయింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, he urged Indians to maintain cleanliness towards their country. ఎక్కడ మీకు చెత్త కనపడినా దయచేసి కుదిరితే, మీకు టైం ఉంటే, వీలైతే, మీకు మరీ అంత ఏమంటారు సిగ్గుగా అనిపించకపోతే ఏమనుకో, చెత్త తీసేసి ఓ చోట పడేసి పక్కకు రండి. మీ ఇంట్లోదైతే స్వయంగా ఖచ్చితంగా చేయండి. నీ పరిసరాలు అయితే ఖచ్చితంగా బాగు చేసుకోండి, వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అని చెప్పాడు కదా ఎవరు? ప్రధానమంత్రి ఆఫ్ దేశం. ఒక దేశానికి ప్రధానమంత్రి చెప్పాడు. చెయ్యాలండి, చెయ్యాలి. ఓకేనా? చెయ్యాలి, అంతే. రైట్? నేను ఎందుకు చేస్తా, అవన్నీ తప్పాయి. ఓకేనా? అదే లింక్ చేశాను అనమాట, దీన్ని లింక్ చేశాను. ఇందాక తీసుకున్నాం కదా అదే ఎగ్జాంపుల్. సో దీన్ని బట్టి మన ఆన్సర్ ఏంటి? ఓన్లీ వన్ అంటే ఏ. ఓన్లీ వన్ మీన్స్ ఏ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. The local cultural club decided to organize a musical event to raise money for the construction of the club building. Okay, cultural club అనే ఒకటి ఉందంటండి. కల్చరల్ క్లబ్ వాళ్ళు ఒక క్లబ్కి సంబంధించిన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి మనీ డెవలప్ చేయడం కోసము, ఓకే, క్యాపిటల్ డెవలప్ చేయడం కోసము ఒక మ్యూజికల్ ఈవెంట్ పెట్టాలని డిసైడ్ అయ్యారంట. ఓకే, బాగుంది. అయితే దాని మీద అజంప్షన్స్. ద లోకల్ రెసిడెంట్స్ మే నాట్ అలౌ ద క్లబ్ టు ఆర్గనైజ్ మ్యూజికల్ ఈవెంట్. ఎందుకు చేయరండి? ఇది నెగిటివ్గా ఉంది. ఫస్ట్ పాయింట్ తప్పేముంది మ్యూజికల్ ఈవెంట్ చేస్తే? ఓకే, అదేమన్నా చెయ్యకూడని పని అయితే కాదు కదా. సో వై లోకల్ రెసిడెంట్స్ మే నాట్ అలౌ క్లబ్? నో, జనరలీ ఇట్ వోంట్ హ్యాపన్. దే అలౌ, దే ఎంజాయ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, రైట్. తర్వాత, ద మనీ అలోకేటెడ్ బై ఆర్గనైజింగ్ ద మ్యూజికల్ ఈవెంట్ మే బీ సబ్స్టాన్షియల్ ఎనఫ్. రెండు పదాలు రాకూడదు. ఓకే, ఫర్ ద క్లబ్ టు స్టార్ట్ కన్స్ట్రక్షన్. ఓకే, ఆ మ్యూజికల్ ఈవెంట్ కనుక జరిపి తర్వాత దాని మీద వచ్చే డబ్బుతో బిల్డింగ్ కట్టడానికి సరిపోతుందని కదా వాడు ప్లాన్ చేస్తుంది. సో అయితే మ్యూజికల్ ఈవెంట్ చేస్తే ఒక బిల్డింగ్ కట్టేంత డబ్బులు వస్తాయా? వస్తాయి. రైట్, పాజిటివ్గా ఉంది కదా. దట్టు నార్మల్గా ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది. సో ఓకే, నాట్ స్ట్రాంగ్ అజంప్షన్ బట్ ఓకే అజంప్షన్. రైట్, స్ట్రాంగ్ అజంప్షన్ అయితే కాదు, ఫస్ట్ కంప్లీట్గా కాదు, సెకండ్ది మాత్రం ఎస్ ఇంప్లిసిట్ ఉంది. ఓకేనా అండి? తర్వాత నెక్స్ట్ వన్, ఇక్కడ ఎందుకు గ్యాప్ వచ్చింది? ఓకే, నో ప్రాబ్లం. తర్వాత స్టేట్మెంట్, ద ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ పుట్ అప్ హ్యూజ్ నోటీస్ బోర్డ్ అట్ ఆల్ మేజర్ జంక్షన్స్ ఆఫ్ ద సిటీ. ఓకే, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేశారంట? మేజర్ జంక్షన్స్లో నోటీస్ బోర్డ్స్ పెట్టారంట, హ్యూజ్ నోటీస్ బోర్డ్స్. అది పెద్ద నోటీస్ బోర్డ్స్. ఏమని? వార్నింగ్ డ్రైవర్స్, ఓకే, టు రిఫ్రైన్ అంటే మానుకోండి అని. ఏం మానుకోవాలంట? ఫ్రమ్ యూజింగ్
సెల్ ఫోన్స్ వైల్ డ్రైవింగ్ ఎల్స్ ద లైసెన్స్ విల్ బీ ఇంపౌండెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది నేను ఏమైనా చూస్తుంటారు సెల్ ఫోన్ ఇట్లా పెట్టుకొని పోవడమే కాక రాంగ్ రూట్లో పోతుంటారు. రాంగ్ రూట్లో పోవడమే రిస్కీ అండి, ఎందుకంటే చెప్పలేము. ఇట్లా బైక్ రాదనుకోని నడిచి వచ్చేటోడు చక్కగా వస్తాడు. రాంగ్ రూట్లో పోయేవాడు మ్యాక్సిమం చేసే యాక్సిడెంట్ వెహికల్స్తో కాదు, పెడస్ట్రియన్స్తో, నడిచి వెళ్ళే వాళ్ళతో. ఎందుకంటే నడిచి వెళ్ళేవాడు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడు కదా రాంగ్ రూట్లో వెహికల్ వస్తుందని. ఇటు వస్తుంటుందని ఇటు చూసుకుంటూ పోతాడు, ఇటు నుంచి వచ్చి కొట్టుకుపోతుంది. ఓకే, సో ఇది ఒక పెద్ద ఇరిటేషన్ ఉంటుంది అనమాట ఈ రాంగ్ రూట్ వచ్చేవాళ్ళు. రాంగ్ రూటు మళ్ళీ దానికి బోనస్ ఏంది సెల్ ఫోన్. సడన్గా ఎవడన్నా అడ్డం వస్తే వాడు ఫోన్ని కంట్రోల్ చేసే ధ్యాసలో బైక్ కంట్రోల్ చేయడు, గుద్దేస్తాడు. ఓకే, సో దెబ్బ ఎవడికి? అల్టిమేట్గా పెడెస్ట్రియన్కే. సో అలాంటి వాళ్ళ వల్ల ఎవడో అమాయకుడు దెబ్బతింటున్నాడు. కాబట్టి ఈ పాయింట్ బాగుందండి. ఫోన్ మాట్లాడుకుంటూ బండి నడిపితే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. అబ్బా ఎంత బాగుందో నాకు ఇది వినడానికి. రైట్, ఫైన్. తర్వాత అజంప్షన్ నెంబర్ 1 దాని మీద, ద డ్రైవర్స్ ఆఫ్ ద వెహికల్స్ మే ఇగ్నోర్ ద వార్నింగ్ అండ్ కంటిన్యూ యూజింగ్ సెల్ ఫోన్స్. అబ్బా ఇగ్నోర్ చేస్తారంట, చేయమను, పోతుంది లైసెన్స్ పోతుంది. ఓకే, సో అలా అజంప్షన్ చేయకూడదండి. ఏం కాదులే పోదంలే, తప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద పెద్ద హోల్డింగ్స్ అంత ఖర్చు పెట్టి ఎందుకు పెడుతున్నారు? దానికి ఎంత వాల్యూ ఉందనే కదా. రైట్, ఓకే. సెకండ్ వన్, ద ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ మే బీ ఏబుల్ టు నాబ్ మోస్ట్ ఆఫ్ ద అఫెండర్స్ అండ్ ఇంపౌండ్ దేర్ వెహికల్స్. ఇది పెట్టిన తర్వాత పెట్టకుండా సడన్గా ఆపేసి నీ లైసెన్స్ క్యాన్సిల్ అనకూడదండి, ఒప్పుకోరు పబ్లిక్. నువ్వు చెప్పినావా నాకు ముందే అంటారు. ఓకే, సో అది పెట్టిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ మే ఏబుల్ టు నాబ్ మోస్ట్ ఆఫ్ ద అఫెండర్స్. అలా తప్పు చేసే వాళ్ళను పట్టుకుంటారు. పట్టుకుంటారని లేదు కానీ పట్టుకుంటారు అని అజ్యూమ్ చేసుకోవడంలో ఓకే. ఎందుకంటే వాళ్ళు రూల్ పెట్టారు, వార్నింగ్ ఇచ్చారు, అంత ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు ఇంకా పని చేయకుండా ఉంటారా? ఓకే, చెయ్యరు. ఇవన్నీ మళ్ళీ నెగిటివ్ థాట్స్ అండి. మళ్ళీ మనం నెగిటివ్కి వెళ్ళకూడదు, పాజిటివ్గానే ఉండాలి. ఇంత ఎఫర్ట్ పెట్టి నోటీస్ బోర్డులు అవన్నీ క్రియేట్ చేసిన వాళ్ళు పట్టుకోకుండా ఉంటారా? పట్టుకుంటారు. ఎస్ 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 ఎస్. ఓకే, అగైన్ బి ఈజ్ అవర్ ఆప్షన్. ఓకే, కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 1 స్టేట్మెంట్ చూడండి. షుడ్ దేర్ బీ ఏ కంప్లీట్ బ్యాన్ ఆన్ స్ట్రైక్ బై గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ ఇండియా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేయకూడదు. రీసెంట్గా ఎవరు చేశారండి? నాకు గుర్తుండి బ్యాంక్ ఎంప్లాయీస్ చేశారండి. బ్యాంకులు మెర్జ్ అయిపోతున్నాయి అని చెప్పేసి, అంటే చాలామందికి కొన్ని అపోహలు ఉంటున్నాయండి, ఆ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది అలా ఇలా అని. సో ఎంప్లాయ్మెంట్ ప్రామిస్ చేశారు. బట్ కొన్ని బ్యాంక్స్ మాత్రము కొన్ని రీజియన్స్కి రిప్రజెంటేటివ్గా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రా బ్యాంక్. ఓకే, ఆంధ్రప్రదేశ్కి లేదా తెలుగు వాళ్ళకు సంబంధించిన ఒక్కగానొక్క బ్యాంక్ కదండి. సో మాకంటూ ఒక ఐడెంటిటీ పోతుందండి, మాకు ఆంధ్ర బ్యాంక్ ఉండాలి అని చాలామంది చేశారు. బట్ గవర్నమెంట్ కొన్ని ఫిజికల్ డెసిషన్స్, స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని బ్యాంక్స్ని మెర్జ్ చేశారండి. అండ్ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను, ఫ్యూచర్లో ఇంకా మెర్జ్లు జరుగుతాయి. ఓకే, హోప్ఫుల్లీ ఇండియా మొత్తం కలిపి ఒక 3 నుంచి 4 బ్యాంకులు మాత్రమే ఉంటాయండి. ఓకే, రైట్, అది చాలా మంచిది. ఇంకా ఒకటి ఉంటే ఇంకా మంచిది. రైట్, యూనిఫార్మిటీ ఉంటుంది. ఓకే, స్టేట్మెంట్, షుడ్ దేర్ బీ ఏ కంప్లీట్ బ్యాన్ ఆన్ స్ట్రైక్ బై గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ ఇండియా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేసే అవకాశం లేదు. వాళ్ళు స్ట్రైక్ చేస్తే బ్యాన్. స్ట్రైక్ చేయడం అనేది బ్యాన్, అంటే చేయకూడదు. చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. రైట్, అలా చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. దెర్ ఈస్ ద ఓన్లీ వే టు టీచ్ డిసిప్లిన్ టు ద ఎంప్లాయీస్. ఇస్ దట్ ద ఓన్లీ వే టు టీచ్ డిసిప్లిన్ టు ద ఎంప్లాయీస్? ఓకే, అసలు స్ట్రైక్ చేయాలన్న ఆలోచన రాకుండా చూసుకోవచ్చు కదా, వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయొచ్చు కదా. ఓకే, ఫిజిబిలిటీ పెట్టచ్చు కదా. ఓకే, రైట్, ఈజ్ ద ఓన్లీ వే అనేది తప్పు కదా, కొట్టేసి మళ్ళీ మాడు. ఓకే, ఓన్లీ వే అనేది కరెక్టా? కాదు, కొట్టేసి. రైట్, నో, చేయకూడదంట. దిస్ డిప్రైవ్స్ ద సిటిజన్స్ ఆఫ్ దేర్ డెమోక్రటిక్ రైట్స్. ఓకే, దూరం చేస్తున్నట్టు డెమోక్రటిక్ రైట్స్ నుంచి వీళ్ళను దూరం అవును, కరెక్టే. స్ట్రైక్ చేయడం రైట్ అని మనం ఫీల్ కాకూడదు. ఓకే, బట్ స్ట్రైక్ మరీ ఇబ్బంది పెట్టే అంశాలు ఉన్నప్పుడు, మరీ సమస్యాత్మకమైన సంఘటనలు జరిగినప్పుడు స్ట్రైక్ చేయడం కూడా ఒక హక్కులో భాగమేనండి. ఓకే, నాకు నచ్చలేదు అన్నదాన్ని నచ్చలేదు అని చెప్పే స్వేచ్ఛ కూడా మనకుంది. రైట్, సో బ్యాన్ చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా డెమోక్రటిక్ రైట్స్కి విరుద్ధంగానే పోతుంది. సో 2 ఈజ్ ఎ బిట్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్.
ఓకే, అది ఎంతవరకు, ఇప్పుడు ఎందుకు బ్యాన్ చేయాలనుకున్నారు, అసలు వాళ్ళు దేనికి స్ట్రైక్ చేస్తున్నారు, అవన్నీ లేవండి ఇక్కడ. ఓకే, సో రీజన్స్లోకి డెప్త్గా మనం వెళ్ళట్లేదు, ఏం జరిగిందనే దానికి డెప్త్గా వెళ్ళట్లేదు. ఇలా ఆర్గ్యూ చేయొచ్చా, కరెక్టా, చేయొచ్చు, కరెక్ట్, అయిపోయింది. నో, ఓన్లీ 2 ఫాలోస్, ఆర్గ్యుమెంట్ ఓన్లీ 2 ఈజ్ స్ట్రాంగ్, ఆప్షన్ బి, అంతే. ఇలాగే ఇంతే సింపుల్గా ఉంటుంది. ఓకే, ఏంటి విషయం ఏంటి అంటే మనం క్వశ్చన్ని అర్థం చేసుకుని అక్కడ సిచ్యువేషన్ని కరెక్ట్గా అనలైజ్ చేయడం వరకే. ఓకే, ఇక్కడ బ్యాన్ ఉంది, ఇక్కడ దిస్ ఓన్లీ ఉంది, ఇవి కాదండి, అలా చేయొద్దండి. అలా చాలామంది చెప్తుంటారు, బట్ అది చాలా తప్పది. అలాంటి ఫాలో అవుతున్నారంటే అది మీ అమాయకత్వం అంతే. ఓకే, స్టేట్మెంట్, షుడ్ ఇండియా ఎంకరేజ్ ఎక్స్పోర్ట్స్, ఇండియా ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయొచ్చా అని అంటున్నారు. ఓకే, రైట్, షుడ్ ఇండియా ఎంకరేజ్ ఎక్స్పోర్ట్స్ వెన్ మోస్ట్ థింగ్స్ ఆర్ ఇన్సఫిషియంట్ ఫర్ ఇంటర్నల్ యూజ్ ఇట్ సెల్ఫ్. మనం వాడుకోవడానికే సరిపోవట్లేదు చాలా వస్తువులు, మనం ఎక్స్పోర్ట్ చేయడం ఏంటండి అంటున్నాడు. అవునా, సరిపోవట్లేదా, అవునా, చూద్దాం ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఎస్, ఎంకరేజ్ చేయాలంట. ఎస్ ఏంటి, షుడ్ ఇండియా ఎంకరేజ్ ఎస్, ఎంకరేజ్ చేయాలి. వీ హ్యావ్ టు ఎర్న్ ఫారెన్ ఎక్స్చేంజ్ టు పే అవర్ ఇంపోర్ట్స్. మనం ఇంపోర్ట్స్ చేస్తున్న వాటికి ఫారెన్ ఎక్స్చేంజ్ కావాలి. దట్టు ఒక దేశం స్టెబిలిటీని ఏవి డిసైడ్ చేస్తాయి తెలుసా, ఇంపోర్ట్స్ టు ఎక్స్పోర్ట్ రేషియో, ఇంపోర్ట్ టు ఎక్స్పోర్ట్ రేషియోనే డిసైడ్ చేస్తాయి. ఎంత ఇంపోర్ట్స్ ఎక్కువగా, ఎంత ఇంపోర్ట్స్ తక్కువ ఉండి ఎక్స్పోర్ట్స్ మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయో కంట్రీ స్టెబిలిటీ అంత పెరుగుతుంది. ఆ విధంగానే ఆ కంట్రీ స్టెబిలిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఆఫ్ డిసైడింగ్ రూపీ కరెన్సీ వాల్యూ. ఆ కంట్రీ యొక్క కరెన్సీ వాల్యూని అవే డిసైడ్ చేసేది. మన ఇండియన్ కరెన్సీ వాల్యూ పడిపోయింది, గవర్నమెంట్ బాగాలేదు కాదు, మన ఎక్స్పోర్ట్స్ బాగాలేవు. ఎక్స్పోర్ట్స్ బాగుంటే, ఎక్స్పోర్ట్స్ చాలా ఉంటే, గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా రూపీ వాల్యూ డామినేట్ చేస్తుంది వరల్డ్ కరెన్సీని. ఓకే, సో మనము అది కరెక్ట్గా తెలుసుకొని మాట్లాడాలి. తర్వాత ఎస్, వీ హ్యావ్ టు ఎర్న్ ఫారెన్ ఎక్స్చేంజ్, చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫారెన్ ఎక్స్చేంజ్ లేకపోతే జింబాబే, వియత్నాం అయినట్టు అవుతుంది మన పరిస్థితి. రైట్, తర్వాత నో అంట. ఈవెన్ సెలెక్టివ్ ఎంకరేజ్మెంట్, సెలెక్టివ్ అంటే కొన్ని ఎక్స్పోర్ట్స్ మాత్రమే, అంటే కొన్ని ఇన్సఫిషియంట్ అన్నాడు కదా, అంటే అన్నీ ఇన్సఫిషియంటేనా, ఉండదు. కొన్ని మనకు సఫిషియంట్ ఉంటాయి, కొన్ని ఇన్సఫిషియంట్ ఉంటాయి. సో ఇన్సఫిషియంట్ మనకే సరిపోనివి, మనకు నిజంగా అవసరం ఉన్నవి మనం పెట్టుకొని మిగతావి చేద్దాం, సెలెక్టివ్ ఎంకరేజ్మెంట్ చేద్దాం. ఓకే, వుడ్ లీడ్ టు షార్టేజెస్ అంట. సెలెక్టివ్గా చేసినా కూడా షార్టేజే వస్తుందంట. ఎలా వస్తుందండి, రాదండి, చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మీరు. ఓకే, ఈసారి ఏమైంది, ఓన్లీ వన్ ఈజ్ స్ట్రాంగ్, సో ఆప్షన్ ఏ. ఓకే, స్టేట్మెంట్ చూడండి, షుడ్ స్కూల్ ఎడ్యుకేషన్ బీ మేడ్ ఫ్రీ ఇన్ ఇండియా. యాక్చువల్గా చాలా వరకు స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉందండి, ఉన్నా కూడా లేదు అని అనుకుంటూ స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీ చేయొచ్చా అంటున్నాడు. ఓకే, ఒకవేళ రియాలిటీలో ఉంది బట్ లేదు అనుకుందాం ప్రస్తుతానికి, జస్ట్ ఈ క్వశ్చన్ కోసం లేదు అనుకుందాం. లేదు కాబట్టి చేయొచ్చా అంటున్నాడు. ఉన్నది చేయలేము కదా, సో లేనిదే చేయాలి. సో లేదు అనుకుంటూ చేయొచ్చా అంటే ఒకడేమంటున్నాడు, ఎస్ చేయొచ్చు అంటున్నాడు. ఎందుకు, దిస్ ఈజ్ ద ఓన్లీ వే టు ఇంప్రూవ్ ద లిటరసీ రేట్ ఇన్ ఇండియా. లిటరసీ రేట్ అంటే తెలుసానండి, ఇప్పుడు లిటరసీ రేటు మనం ఇండియాలో 74% అట్లా ఇట్లా ఉంది. లిటరసీ రేట్ ఏ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసా, ఎనీ వన్ లాంగ్వేజ్లో నువ్వు కానీ ఎవరో ఒక ఇండివిజువల్ నీ పేరు రాసింది చదివినా నువ్వు లిటరసీలోకి వచ్చినట్టు, రాయగలుగుతూ చదవగలిగితే. ఓకే, సో వీలైతే ఆల్రెడీ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళందరూ గ్రాడ్యుయేట్సే కాబట్టి ఎవరో ఒకరికి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకో, మీ పక్కింటి వాళ్ళకో, ఏదైనా ఒక షాప్ వాళ్ళకో, ఏదైనా సైకిల్ షాప్ అతనుకో అస్సలు అక్షరం కూడా రానప్పుడు ఏం ఎక్కువ చేయొద్దండి, జస్ట్ వాడి పేరు రాసి నేర్పియండి. నీ పేరు నేర్చుకోరా అని చెప్పండి, వాడు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఓకే, అదొక పని చేయండి. వరల్డ్లో లిటరసీ అనే ఒక పాయింట్లో మనం కొంచెం మెరుగ్గా కనపడతామండి. దానివల్ల దేశానికి ఒక ఏమంటారు, ఒక అడుగు ముందుకు వేసినట్టుగా ఉంటుంది. ఓకే, రైట్, ట్రై చేయండి మీకు టైం ఉన్నప్పుడు. తర్వాత దిస్ ఈజ్ ద ఓన్లీ వే టు ఇంప్రూవ్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా. 100% కాదు కానీ ఒక 90% కరెక్ట్ అనే నా ఫీలింగ్.
ఓకే, ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ లేకుండా లిటరసీ రేట్ పెంచడం అనేది ఇంపాసిబుల్ అండి. ఓకే, ఇంపాసిబుల్. సో అది మాత్రమే మార్గం అనేం కాదు, బట్ అది చెప్పే కదా ఇందాక, మనం కూడా ట్రై చేయొచ్చు దీనికోసం. ఆ 10% మన ప్రయత్నం మనం చేయొచ్చు. రాని వాళ్ళు ఎవరన్నా నీకు ఎదురుపడితే వాళ్ళకి మనం నేర్పించచ్చు. జస్ట్ పేరు నేర్పించడమే కదా చాలా, అంతవరకు నేర్పించినా మనం లిటరసీలోంచి వాళ్ళని బయటికి తీయచ్చు, ఇల్లిటరేట్స్లోంచి బయటికి తీయచ్చు. తర్వాత ఓకే, ఇది నేను 100% పక్కా అనలేను కానీ ఓ మోస్తారుగా ఎస్ అనే అంట. తర్వాత నో అంట. ఇట్ వుడ్ యాడ్ ద ఆల్రెడీ హెవీ బర్డన్ ఆన్ అవర్ ఎంచకర్స్ మీన్స్ ట్రెజర్ని ఇంకా ఇంకో మంచి పదం ఏం మాట్లాడతామంటే జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. ఓకే, మన నేషనల్ ట్రెజరీ ఉంది కదండి, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఓకే, కరెక్ట్గా మాట్లాడితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేదా మన బడ్జెట్ అంటాం, ఇంకా సింపుల్ భాషలో మనం మాట్లాడుకుంటే మన నేషనల్ బడ్జెట్ అంటాం కదా, దాని మీద ఆల్రెడీ భారం ఉంది, ఇంకా భారం అవుతుంది అంట. ఇంకా భారం పడితే పడిందండి. మనకు సెక్యూరిటీ ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నేషనల్ సెక్యూరిటీ ఆర్మీ, తర్వాత చైల్డ్ ఎడ్యుకేషను, చైల్డ్ హెల్త్, చైల్డ్ అండ్ ఉమెన్ హెల్త్. ఇంతకంటే ఇంపార్టెంట్ పనులు ఏమున్నాయండి? వీటికి పెట్టాక మిగిలితే వేరే వాటికి వాడదాం, లేదంటే వాడుతున్నాం. ఓకే, సో ఇట్ వుడ్ యాడ్ బర్డన్ అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోనండి. చైల్డ్ ఎడ్యుకేషన్ బర్డన్ ఎట్లయితుందండి? అది రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో అగైన్ సో బోత్ లేదు, ఐ యాక్సెప్ట్ ఫస్ట్ వన్ పూర్తి స్ట్రాంగ్ అనలేను కానీ మోస్తారుగా స్ట్రాంగేనండి, మరీ వీక్ అయితే కాదు. ఓన్లీ ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ స్ట్రాంగ్. సో ఐ డెఫినెట్లీ గో విత్ ద ఆప్షన్ ఏ. దిస్ ఈజ్ మై ఆన్సర్. Okay, my definite answer will be A, and I hope this will be the perfect answer. Should there be a ban on product advertisement? Advertisements, any product మీద అడ్వర్టైజ్మెంట్స్ చేయడాన్ని బ్యాన్ చేయొచ్చు అని అంటున్నాడు. ఫస్ట్ వన్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలా, షుడ్ దేర్ బి ఉండాలా, ఓడేమో నో అంటున్నాడు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. అన్లెస్ your advertisement is better than yours other competitors. అచ్చా, నీ అడ్వర్టైజ్మెంట్ బాగుంటే తప్ప ప్రోడక్ట్ విల్ నాట్ బి సోల్డ్ అంట. అడ్వర్టైజ్మెంట్ బాగుంటే కాదండి సోల్డ్ అయ్యేది. ఓకే, అడ్వర్టైజ్మెంట్ వల్ల ఇనీషియల్ ప్రమోషన్ వస్తుందండి. యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్ యొక్క మేజర్ థీమే ప్రమోషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషన్? ప్రమోషన్కి అడ్వర్టైజ్మెంట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక వస్తువు తయారు చేశాను, అసలు ఒకటి తయారు చేశానని అది మార్కెట్లో ఉందని మీకు తెలిస్తే కదా అది మీకు అవసరం ఉంది. బట్ అది ఉందో లేదో, మీకు అది దొరుకుతుందో లేదో తెలియదు మీకు. అసలు నేను తయారు చేసిన వస్తువు కొనేటోళ్ళు ఎవరున్నారో ఎక్కడున్నారో నాకు తెలియదు. మన మధ్య ఆ గ్యాప్ వచ్చేసిందా? సో దాన్ని ఎరాడికేట్ చేసేదాన్ని ప్రమోషన్ అంటారండి. ఓకే, ప్రమోషన్ జరిగేలాగా అయితే నేను 100% ఒప్పుకుంటా, ప్రమోషన్ ఖచ్చితంగా జరగాలి అని. ఓకే, ప్రమోషన్ ఖచ్చితంగా జరగాలి అని నేను ఒప్పుకుంటాను. బట్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఇప్పుడు థమ్స్అప్ ఎవరికి తెలియదండి? థమ్స్అప్ అందరికీ తెలుసు. అయినా కూడా మహేష్ బాబు ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తనే ఉంటాడు థమ్స్అప్ కోసం. ఎందుకు చేయమన్నారు పాపం డైరెక్టర్, అట్లా చేస్తే థమ్స్అప్ పేరు బాగా ఓకే ప్రమోట్ అవుతుంది అని, అడ్వర్టైజ్మెంట్ అవుతుంది అని. ఓకే, దానికి ప్రమోషన్ కాదు కదండి. ఇప్పుడు థమ్స్అప్కి జరిగేది ప్రమోషన్ కాదు, అడ్వర్టైజ్మెంట్స్ వద్దు అంటున్నాడు ప్రోడక్ట్ మీద. ఎందుకంటే అది అడ్వర్టైజ్మెంట్ బాగుంటుంది. అంటే అడ్వర్టైజ్మెంట్ బాగుందని మీరు థమ్స్అప్ తాగుతున్నారా? నేనైతే అట్లా తాగుతారని ఎప్పుడు అనుకోవట్లేదు. సో దిస్ ఈజ్ నాట్ సపోర్టివ్. ఓకే, దట్ ఈజ్ నాట్ సపోర్టివ్ ఇన్ మై వ్యూ. ఎందుకంటే రీజన్ కరెక్ట్గా లేదు. అసలు మనం చూడాల్సిందే రీజన్ని. ఓకే, రైట్. తర్వాత ఎస్, బ్యాన్ చేయాలంట. ఎందుకు? ద మనీ స్పెండ్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ హ్యూజ్ అండ్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. చెయ్యనిలే, కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, చెయ్యని తప్పేముంది. ఓకే, అంత పెట్టలేని వస్తువులు, అంత విపరీతమైన అంటే ప్రోడక్ట్ కన్నా చాలా రెట్లు ఎక్కువ. అంటే ఇందాక నేను మాట్లాడిన ఆ థమ్స్అప్ కోకోకోలా యాడ్లే మాట్లాడదాంలే. ఓకే, యాక్చువల్గా అది 2 to 3 రూపీస్ కంటే ఎక్కువ పడదు. దాన్ని మనం 25 to 30 రూపీస్కి కొంటున్నాం. ఎందుకు? అందరూ సింపుల్గా అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ, మహేష్ బాబుకి ఎక్కువ డబ్బులు ఇచ్చినారు అది ఇది అని మాట్లాడతారు. అంతే కాదండి, అది కూడా ఉంటుంది అందులో. కానీ జస్ట్ ఆలోచించండి, తయారు చేసిన చోటు నుంచి నువ్వు వచ్చే వరకు వాటిని ఎంత జాగ్రత్తగా ట్రాన్స్పోర్టేషను, సప్లై, తర్వాత వాటికి మళ్ళీ ఒక ఫ్రిడ్జు,
ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా దానిలో. ఈవెన్ ఐస్ క్రీమ్స్ చూడండి, ఐస్ క్రీమ్ మెయింటెనెన్స్, అదైతే తెచ్చిన చోట నుంచి మళ్ళీ మీకు రీటైల్ పాయింట్కి వచ్చే వరకు కూడా దారిలో కూడా ఫ్రిడ్జ్లోనే ఉండాలి. ఏదన్నా డ్రింక్స్ కాసేపు ఫ్రిడ్జ్లో లేకుండా పెట్టి తీసుకొచ్చినా సరిపోతుంది, కానీ ఐస్ క్రీమ్స్ అలా కుదరదు, షేప్ మారిపోతుంది అండి, లేదా అది ప్యాకెట్ ఉండేది కారిపోతుంది, బయటకు వచ్చేస్తుంది, మొత్తం వేస్ట్ అవుతుంది, ప్రోడక్ట్ డ్యామేజ్ అవుతుంది కంప్లీట్గా. సో కొన్ని చోట్ల అడ్వర్టైజ్మెంట్స్ అవసరమేనండి. అండ్ ఇంకోటి మనీ స్పెండ్ ఎక్కువ అవుతుంది అడ్వర్టైజ్మెంట్కే అంటే ఇంకా మనం ఏం చేయలేము, అడ్వర్టైజ్ చేయాల్సిందే కొన్ని చోట్ల. ఓకే, నోట్లో నానుతూ ఉండాలన్నమాట, రైట్. ముఖ్యంగా ఇలాంటి ప్రోడక్ట్స్, కూల్ డ్రింక్స్ లాంటి ప్రోడక్ట్స్ ఒక్కసారిగా 1 సంవత్సరం రోజులు కనుక మనకు థమ్స్అప్, స్ప్రైట్ ఇట్లాంటి యాడ్స్ బంద్ చేస్తే జనాలు వాటిని తాగడం తగ్గిస్తారు. తెలుసా మీకు ఆ విషయం? అవును, అంతే. అది ఆ ఫ్లోలో ఉంటేనే వాళ్ళు తాగేది, రైట్. సో ఇది కూడా ఐ డోంట్ ఫీల్ దట్ ఈస్ హ్యూజ్ అండ్ ఇట్ డ్యామేజెస్, ఇన్ఫ్లేట్స్, ఎస్ ఇట్ ఇన్ఫ్లేట్స్, బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దట్? ఐ డోంట్ ఫీల్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్. సో దానికోసం బ్యాన్ చెయ్యాలి అనేది ఏం లేదు, బ్యాన్ చేయాలంటారు కదా, కాదు. సో నైదర్ ఆప్షన్ డి. షుడ్ ఆల్ గవర్నమెంట్ ఓన్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బీ హ్యాండెడ్ ఓవర్ టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్? గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలంట, అది కూడా ఎలాంటివి? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అవునా, చూద్దాం. ఆర్గ్యుమెంట్స్. ఎస్, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బీ ఇంప్రూవ్డ్. ఎవరు చెప్పారు? ఎలా ఇంప్రూవ్ అవుతుంది? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంప్రూవ్ అయిపోతుందా? ఓకే. నో, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ ఫెయిల్. ఆహా, భలే ఇచ్చారు చూడండి. ఓకే, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది కాబట్టి ఇవ్వాలి అంటాడు ఒకడు, లేదనైనా తగ్గుతుంది ఇవ్వద్దు అంటాడు ఇంకొకడు. ఓకే, మరి పెరుగుతుందా తగ్గుతుందా? రెండు ఖచ్చితంగా చెప్పలేము, ఇది ఖచ్చితంగా చెప్పలేము, అది ఖచ్చితంగా చెప్పలేము. పోనీ ఇది కానీ అది కానీ అని అనలేము. ఈవెన్ వీ కాంట్ టేక్ దిస్ యాజ్ ఎయిదర్ ఆర్. ఓకే, ఎయిదర్ ఆర్ ఎప్పుడవుతుంది? రెండు కరెక్ట్ అనిపించినప్పుడు అవుతుంది ఎయిదర్ ఆర్, ఇది కానీ అది కానీ అని. ఇది కాదు అది కాదు అవుతుంది, కాబట్టి నైదర్ నార్ ఇది. ఓకే, అగైన్ ఆప్షన్ డి. ఇందాకది కూడా ఆప్షన్ డీనే కదా, ఇది కూడా ఆప్షన్ డీనే. నెక్స్ట్ క్వశ్చన్ అండి, షుడ్ కరస్పాండెన్స్ కోర్సెస్ ఎట్ యూనివర్సిటీ లెవెల్ బీ డిస్కంటిన్యూడ్? ఓకే, ఫస్ట్ కరస్పాండెన్స్ కోర్సెస్ అంటే తెలుసా మీకు? కరస్పాండెన్స్ కోర్సెస్ అంటే దే ఆర్ లైక్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, బట్ దే హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ లెక్చరర్స్, where lecturer or a professor will provide some material through email or letter. Okay, emails ద్వారా కానీ లెటర్స్ ద్వారా కానీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. దాన్ని వాళ్ళు అనలైజ్ చేసుకొని దాని నుంచి ఏదన్నా ఒక రిపోర్ట్ రాసుకొని మళ్ళీ కమ్యూనికేట్ అవ్వడము. ఓకే, అండ్ మ్యాక్సిమం కమ్యూనికేషన్ డైరెక్ట్గా జరగదండి, త్రూ మెయిల్స్ మెసేజెస్ ద్వారానే జరుగుతుంది. ఓకే, అండ్ ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కూడా నడుస్తుంది కదా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా ఓ మోస్తారుగా కరస్పాండెన్స్ కోర్స్ లాంటిదే, బికాస్ వీ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఇంటరాక్షన్, రైట్? ఓకే, బట్ వీ హ్యావ్ విజువల్ ఇంటరాక్షన్, సో ఇట్ వోంట్ కమ్ డైరెక్ట్లీ యాజ్ ఎ కరస్పాండెన్స్ కోర్స్. ఓకే, సో ది కంప్లీట్ కరస్పాండెన్స్ కోర్స్ అనడానికి లేదు, అందుకే ఒక మోస్తారుగా ఆన్లైన్ కోర్సు కూడా కరస్పాండెన్స్ కోర్స్ కిందకే వస్తుంది అని చెప్పాను. తర్వాత ఇలాంటివి బ్యాన్ చేయాలంట. బ్యాన్ అన్నాడా? డిస్కంటిన్యూ చేయాలి. డిస్కంటిన్యూ అంటే తీసేయడమే, బ్యాన్ చేయడమే, రైట్. ఎందుకంట? ఒకడేమో ఎస్ అంటున్నాడు. ఎందుకు ఎస్ అంట? ఓన్లీ ఇంటరాక్షన్ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్ అట్ ద కాలేజ్ హెల్ప్స్ టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. ఒక రకంగా కరెక్టే, ఎందుకంటే విత్ ఎక్స్పీరియన్స్ చెప్తారు కదా చెప్పేవాళ్ళు కూడా. సో అది ఒక ఇంటరాక్షన్ ఉంటే మీరు చేసేది చూస్తూ మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో చూసి మాట్లాడవచ్చు మేము కూడా. సో ఇట్ గివ్స్ ఎ బిట్ ఆఫ్ బెటర్మెంట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. బట్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీకి మనం పాయింట్ చేస్తూ చేయలేం కదా. ఇఫ్ దే ఆర్ సమ్ అంటే అదొక్క పాయింట్ని పట్టుకొని కరస్పాండెన్స్ కోర్సే ఉండకూడదు అంటే దే మే బీ వెల్ డెవలప్డ్ in their personality, well developed in their knowledge, only they need a certificate. Okay, they want a certificate course. అలాంటప్పుడు కరస్పాండెన్స్ కోర్స్ని ఎంకరేజ్ చేయొచ్చు. ఈ ఒక్క పాయింట్ పట్టుకొని అసలు ఇంకా కరస్పాండెన్స్ కోర్స్ ఉన్నదే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసము, అది మాత్రమే జరగాలి అని కాదు కదా. సో ఇది అంత స్ట్రాంగ్ ఏం కాదు. ఓకే సపోర్టివే కొంచెం. ఓకే, తర్వాత నో. ఎందుకు నో అంట? ద డిమాండ్ ఫర్ డిస్కంటిన్యూయన్స్
ఓకే ఇది తీసేయండి అనేవాళ్ళు. ద డిమాండ్ ఫర్ డిస్కంటిన్యూన్స్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఎలైట్ హూ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఈజ్ మీన్డ్ బై వాట్ ఈజ్ మీన్డ్ బై పావర్టీ. వాట్ ఎ గ్రేట్ వర్డ్. ఓకే చాలా సెంటెన్స్ చాలా అద్భుతంగా మలిచాడండి. ఏమంట అసలు ఇలాంటి డిమాండ్ చేసే వాళ్ళు ఎవరంట, వాళ్ళంతా ఒక ఎలైట్ పీపుల్ అంట, అంటే బాగా డబ్బున్న పబ్లిక్ అంట. వాళ్ళకు వాట్ యూ సే దట్ పవర్టీ ఇన్ ద సెన్స్ పేదవాళ్ళు, పేదరికం పదం రాలేదండి. పేదరికం గురించి సరిగ్గా తెలియని వాళ్ళు వీళ్ళంతా. ఓకే వీళ్ళంతా ఎలైట్ పీపుల్, అలాంటి వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని ఒక మంచి స్టైలిష్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారండి. సో నో ఈ మాట అయితే బాగా నచ్చింది నాకు. హ్యావింగ్ నో నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఈజ్ పావర్టీ, వాట్ ఈజ్ మీన్డ్ బై పావర్టీ. బట్ ఇది కూడా అంత సంపూర్ణంగా సపోర్టివ్ కాదండి. ఓకే ఏం పావర్టీ ఉండాల్సిన అవసరం లేదు. అన్ఎంప్లాయ్మెంట్ లేదా అన్ఎంప్లాయ్మెంట్ కాదు ఎంప్లాయ్మెంట్లో కూడా ఉండిండొచ్చు. ఓకే ఇప్పుడు నేను కూడా జాబ్ చేస్తున్నానండి, అండ్ యు నో వన్ థింగ్, ఐఎమ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ కరస్పాండెన్స్ కోర్స్. ఐఎమ్ ఏ పిహెచ్డి హోల్డర్. ఓకే పిహెచ్డి అవుతా ఉంది నాది, రైట్. సో నాలాంటి వాళ్ళకి ఇబ్బంది కదా, నేను ఇట్లా జాబ్ చేసుకోవాలా, ఇక్కడ ఉండి జాబ్ చేసుకోవాలా, అక్కడ ఎక్కడో వేరే చోట ఉన్న నా యూనివర్సిటీకి వెళ్ళి నేను ఆ కోర్స్ చేసుకుంటూ ఉండాలా, అలా కోర్స్ చేసుకుంటుంటే నా ఫ్యామిలీని నేను ఫీడ్ చేయగలనా. ఓకే నీడ్స్ రిక్వైర్మెంట్స్ నా ఎంప్లాయ్మెంట్ నా ఇన్కమ్ అంతా స్ట్రక్ అయిపోదా, నా కెరీర్ స్ట్రక్ అయిపోదా. ఓకే ఇప్పుడు నేను ఒక పక్క కెరీర్ మెయింటైన్ చేస్తూ కూడా కోర్స్ చేయగలుగుతున్నా. సో అలాంటివి ఉండకూడదా, పావర్టీనే ఉండాలా. సో ఇది కూడా కలిపి మాట్లాడి ఉంటే ఇది చాలా అద్భుతమైండేది. అలా మాట్లాడలేదు కదా, ఓన్లీ పావర్టీ అనే పాయింటే మాట్లాడాడు. వాళ్ళు కూడా కేవలం పావర్టీని పాయింట్ చేసి, అంటే పావర్టీ అనేది తెలియక ఏం మాట్లాడలేదు. పావర్టీ ఉన్నా కూడా ఇక్కడ రారాబాయ్ ఇంకా బాగా డెవలప్ అవుతావు అంటున్నాడు. సో ఇది కూడా అంత తప్పేం కాదు, రైట్. బట్ నాకు ఒక్క స్టేట్మెంట్ బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ఆల్సో నాట్ ప్యూర్లీ స్ట్రాంగ్, సో బోత్ ఆర్ గాన్. సో ఐ గో విత్ ఆప్షన్ డి. ఓకే కానీ చూడండి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ, చాలా డిస్టర్బ్ చేస్తూ చాలా వరకు మనల్ని దగ్గరగా ఆన్సర్కి అంటే ఎస్ అనిపించేలాగా 1 or 2 స్ట్రాంగ్ ఎస్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అనిపించేలాగా తీసుకొచ్చి ఒక చిన్న లోపాలు పెట్టి వదిలేశాడు. ఓకే సో ఇలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలండి. షుడ్ ఆల్ ద డ్రగ్ పేటెంట్స్ and manufactured in Western countries be first tried out on sample basis before giving license for sale to general public in India? యాక్చువల్లీ జరుగుతూ ఉందండి. డైరెక్ట్ సేల్కి ఎవరికి ఎటువంటి డ్రగ్స్కి పర్మిషన్ లేదు ఇండియాలో. ఓకే రైట్. కొన్ని సినిమాల్లో ఏదో అట్లా ఉన్నట్టుగా చూపిస్తారు కానీ అవి చాలా చాలా మైన్యూట్ అనమాట, సైడ్ ఎఫెక్ట్స్ లేనివి. దట్టు వాళ్ళ కంట్రీస్లో రెగ్యులర్గా వాడుతున్నవి, అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి రీమార్క్స్ లేని వాటిని డైరెక్ట్గా సేల్కి పర్మిషన్ ఇస్తున్నారు. కానీ మరీ కొత్తగా క్రియేట్ చేసినవి ఎక్కడ పర్మిషన్ లేదండి. ఓకే సరే ప్రస్తుతానికి క్వశ్చన్ కోసం లేదు అనుకుందాం. ఓకే సో అలాంటి లైసెన్స్ ఇచ్చే ముందు వాళ్ళకు ఏది శాంపుల్ బేసిస్లో మనం కొన్ని తీసుకొని తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలంట. ఓకే ఇవ్వచ్చా మరి అట్లా? ఎస్. ఓకే ఇవ్వచ్చంట. ఎందుకు? మెనీ సచ్ డ్రగ్స్ రిక్వైర్ డిఫరెంట్ డోసెస్ అండ్ డ్యూరేషన్ ఫర్ ఇండియన్ పాపులేషన్ అనుకుంటే క్లైమేటిక్ కండిషన్స్ అని ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఓకే లేదా యూ సే దట్ హ్యూమన్ నేచర్ అలా కూడా మాట్లాడచ్చు. ఓకేలే పాపులేషన్ ఫైన్. అండ్ హెన్స్ ఇట్ ఈజ్ నెససరీ. అవునండి, ఎందుకంటే మెడికల్ ఫీల్డ్లో అది మనం రిస్క్ తీసుకోకూడదు. మ్యాక్సిమం రిస్క్ని అవాయిడ్ చేయాలి. చిన్న ఛాన్సెస్ని కూడా, మైన్యూట్ ఛాన్సెస్ ఆఫ్ టేకింగ్ రిస్క్ని కూడా అవాయిడ్ చేయాలి. అందుకే ఇది నిజంగానే అంత ఈజీగా ఇండియాలో డ్రగ్స్ సేల్ కావు ఫారిన్ కంట్రీస్కి. అది శాంప్లింగ్కి వెళ్ళకుండా. ఓకే రిపీటెడ్ రిపోర్ట్స్ సమ్ సెట్ ఆఫ్ శాంప్లింగ్ ఉందండి, అది సక్సెస్ అవ్వకుండా సేల్కి వెళ్ళవు. ఓకే సరే లేకపోతే ఎస్ చెయ్యాలి, అలాగే చేయాలి అంటున్నాడు. అండ్ ఫారిన్ కంట్రీస్కి ఇండియన్ పాపులేషన్కి డిఫరెన్స్ ఉంది. దేంట్లో? డోసేజెస్లో, డ్యూరేషన్లో ఉండిండొచ్చు, మ్యాక్సిమం ఉంటుంది కూడా. ఓకే క్లైమాటిక్ స్టెబిలిటీలో కూడా. ఈవెన్ మనం ఈ కరోనాని కూడా గమనిస్తే బాగా చలి ఉన్న ప్రాంతాల్లో విపరీతంగా ఎఫెక్ట్ అయిందండి. అంటే డ్యామేజ్ బాగా చేసింది, మనల్ని అంత డ్యామేజ్ చేయలేదు కూడా. అండ్ అది నిజంగానే హై టెంపరేచర్ ఉన్న ప్రాంతాల్లో
దట్టు ఇండియాకున్న అదృష్టం ఏంటంటే మనం అల్లము వెల్లుల్లిపాయలు పసుపు బాగా తినేవాళ్ళం మొదటి నుంచి, మిరియాలు ఎక్కడో చోట. సో వీ హ్యావ్ ఏ బిట్ ఆఫ్ స్ట్రాంగర్ ఇమ్యూనిటీ సిస్టమ్. సో మనకు డ్రగ్ మెజర్స్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి కదా. సో ఎస్, ఐ యాక్సెప్ట్ దిస్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్, నేను ఒప్పుకుంటుంది అని. తర్వాత ఇంకోటి ఎవడో నో అంటున్నాడు. నో ఎందుకు నో అంట? దిస్ ఈస్ జస్ట్ నాట్ ఫీజిబుల్ అండ్ హెన్స్ కెనాట్ బి, వై కెనాట్ బి ఇంప్లిమెంటెడ్? సమస్య లేదు, ఇంప్లిమెంట్ చేయలేనివి ఏమీ లేవండి. ఇంప్లిమెంట్ చేయలేనివి డ్రగ్గే తయారు చేస్తున్నామంట, దాన్ని శాంప్లింగ్ ఇంప్లిమెంట్ చేయలేమా? అంత సీనే లేదు. సో ఏ 2 ఈజ్ కంప్లీట్లీ వితండవాదం అనమాట, పిచ్చిగా మాట్లాడడం. రైట్, చూడండి. షుడ్ ఇండియా మేక్ ఎఫర్ట్స్ టు హార్నెస్ సోలార్ ఎనర్జీ టు ఫుల్ఫిల్ ఇట్స్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్? ఎనర్జీ ఇన్ ద సెన్స్ పవర్ అండి. ఓకే, మనం జనరల్గా కరెంట్ అని మాట్లాడతాం కదా. మన పవర్ రిక్వైర్మెంట్స్ కోసము మనము సోలార్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతామా? సోలార్ ఎనర్జీ కోసము ఎఫర్ట్స్ పెడతామా? టు హార్నెస్ అంటే క్రియేట్ సోలార్ ఎనర్జీ. ఓకే, ఒకటి వచ్చేసి ఎస్ పెడతామంట. మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ రిసోర్సెస్ యూజ్డ్ ఎట్ ప్రజెంట్ ఈజ్ ఎగ్జాస్టబుల్. ఎగ్జాస్టబుల్ మీన్స్ హ్యాస్ సమ్ లిమిటేషన్స్ అని అర్థం. ఓకే, అంటే ఇది అంతరించిపోబోతుంది ప్రజెంట్ మనం వాడుతున్నవి. సో మనం చచ్చినట్టు ఇక్కడికి పోవాల్సిందే. రైట్, సో ఇండియా కూడా అలాంటి ప్రయోగాలు చేస్తుంది. ఓకే, వెరీ గుడ్. తర్వాత నో, హార్నెసింగ్ సోలార్ ఎనర్జీ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ క్యాపిటల్ విచ్ ఇండియా ల్యాక్స్. ఎవరు చెప్పాడు నీకు? ఇండియాలో డబ్బులు లేవని ఎవరు చెప్పారండి మీకు? క్యాపిటల్ లేదంట, మేమట కనపడతాం అంతే, బాగున్నోళ్ళం మేమంతా. ఓకే, యాక్చువల్గా వరల్డ్ క్యాపిటల్లో బిఫోర్ 1950 ఒక 1900 సెంచరీ ఆ టైంలో వరల్డ్లో ఎంతైతే క్యాపిటల్ ఉందో, ఎంతైతే సంపద ఉందో, అందులో ఆల్మోస్ట్ 20 to 25% ఇండియాలో మాత్రమే ఉందంటండి. 20 to 25%. ఓకే, సో ఏమంటే హ్యాస్ బీన్ లూటెడ్. ఓకే, ఫైన్, బట్ స్టిల్ వీ హ్యావ్ గుడ్ రిసోర్సెస్, వీ హ్యావ్ గుడ్ ఇన్కమ్ లెవెల్స్. షుడ్ కాటేజ్ ఇండస్ట్రీస్ బీ ఎంకరేజ్డ్ ఇన్ రూరల్ ఏరియాస్? రూరల్ ఏరియాస్లో కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లైక్ పౌల్ట్రీ కావచ్చు, ఓకే, క్యాటలింగ్ కావచ్చు, అలాంటివి రూరల్ ఏరియాస్లో ఎంకరేజ్ చేయొచ్చండి, బాగా చేయొచ్చు. రైట్, అదిగోండి ఇద్దరు ఎస్ అని అన్నారు ఆర్గ్యూ చేసేవాళ్ళు. ఒకటి ఏమంట, రూరల్ పీపుల్ ఆర్ క్రియేటివ్ అంట. వాళ్ళు క్రియేటివ్ అయినందుకు కాదు ఎంకరేజ్ చేయాల్సింది. ఓకే, ఎస్ కరెక్టేనండి, కానీ రూరల్ పీపుల్ ఆర్ క్రియేటివ్ అనేది చెప్పాడు చూడు, రీజన్ ఇది సూటబుల్ కాదు, అందుకు కొట్టేస్తున్నాం దాన్ని. చూడండి, ఎస్ ఉన్నా కూడా రీజన్ బాగాలేందుకు కొట్టేస్తున్నాం. తర్వాత ఎస్, దిస్ వుడ్ హెల్ప్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ రూరల్ ఏరియాస్లో ఎక్కువగా ఉంది అనేది ఏమీ లేదు, బట్ అవును ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఒక ఎక్స్టెంట్ వరకు ఈజ్ ఓకే, ఫైన్, బెటర్, నాట్ స్ట్రాంగ్లీ సపోర్టివ్ ఆర్గ్యుమెంట్, బట్ ఓకే. ఓకే అనొచ్చు. ఓన్లీ టు బి, ఇంతకన్నా డిస్కస్ చేయడానికి కూడా ఎక్కువ ఏం లేదు ఇందులో. నెక్స్ట్ వన్, షుడ్ ఆల్ ద యాన్యువల్ ఎగ్జామ్స్ అప్ టు స్టాండర్డ్, ఇది రోమన్ నెంబర్ అండి, రోమన్ 5, రోమన్ వి అంటే 5 కదా, 5th స్టాండర్డ్ బి అబాలిష్డ్. ఆల్ ద యాన్యువల్ ఎగ్జామ్స్ అప్ టు 5th స్టాండర్డ్ అంటే 5th క్లాస్ ఎగ్జామ్ వరకు అన్ని ఇయర్లీ యాన్యువల్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలంట, అబాలిష్ చేయాలంట. ఓకే, చేయొచ్చా? అలాగా చేయొచ్చా? ఏమోనండి, చూద్దాం. ఒకడు ఎస్ చేయొచ్చు అంటున్నాడు. ఎందుకు చేయొచ్చంట? ద యంగ్ స్టూడెంట్ షుడ్ నాట్ బి బర్డన్డ్ విత్ సమ్ సచ్ ఎగ్జామినేషన్స్ విచ్ హ్యాంపర్స్ దేర్ న్యాచురల్ గ్రోత్. అబ్బో, చాలా మంచి విషయం అండి. ఓకే, మరీ 5 years 5th క్లాస్ అంటే మ్యాథ్స్ వాళ్ళు 9 years కంటే ఎక్కువ ఉండరు. ఓకే, మ్యాథ్స్ 8 to 9 years ఉంటారు. 8 to 9 years పిల్లలకి ఎందుకండి అంత ప్రెషర్ పెడతారు? వాళ్ళ ఎదుగుదలకు అదొక అడ్డంకిగా మారుతుంది, వాళ్ళకి చాలా బర్డన్ ఫీల్ అవుతారు. ఎగ్జామ్స్ అనే ప్రెషరు మంచిది కాదు. సో అలా చేయకండి, ఆ ఎగ్జామ్స్ అన్ని బ్యాన్ చేయండి అన్నాడు. వాళ్ళ ఎదుగుదలకు అడ్డపడుతుంది అనే విషయం అయితే వాస్తవమేనండి. ఒకవేళ ఇఫ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ప్రెషర్ టు దెమ్. ఓకే, ఒకవేళ ఎగ్జామ్ క్రియేట్ చేస్తున్నాయంటే ఎగ్జామ్స్ చేయట్లేదు, స్కూల్స్ పేరెంట్స్ చేస్తున్నారండి. ఓకే, సో ఓకే, ఇది అసలు ఎగ్జామ్ లేకపోతే ఎవరు ప్రెజర్ చేయరు కదా.
ఓకే నైస్. తర్వాత నో చేయకూడదంట. నేను సెకండ్ ఆర్గ్యుమెంట్ మాట్లాడుతున్నాను అండి. నో, ద స్టూడెంట్స్ విల్ నాట్ స్టడీ సీరియస్లీ యాజ్ దే విల్ గెట్ ఆటోమేటిక్ ప్రమోషన్స్ టు ద నెక్స్ట్ క్లాస్ అండ్ దిస్ విల్ అఫెక్ట్ దెమ్ ఇన్ ఫ్యూచర్. అలాంటి ప్రాక్టీసెస్ ఏం చదివినా ఏం చదవకపోయినా ఏం రాసినా ఏం రాయకపోయినా మనం నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అవుతాము అనేది చాలా పనికిమాలిన అలవాటు అండి. ఓకే, చాలా బీటెక్ కాలేజెస్లో చాలా యూనివర్సిటీస్లో కూడా చూస్తున్నాను నేను ఇలాంటిది. ఓకే, చదవకపోతా ఉంటారు అంతే, ముందుకు అది కోర్స్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ వల్లే వర్త్ లేని వాళ్ళు వస్తున్నారు మార్కెట్లోకి. ఓకే రైట్. సో ఇది కూడా చాలా సీరియస్ ఇష్యూ అండి, ఇది చాలా సీరియస్ ఇష్యూ. సో రెండు కూడా కరెక్టే. ఓకే, ఇక్కడ చూడండి ఆర్గ్యుమెంట్ ఒకటి ఎస్ ఉంది, ఒకటి నో ఉంది, కానీ ఇక్కడ మన ఆన్సర్ ఏమొస్తుంది? బోత్ ఆర్ కరెక్ట్ అని వస్తుంది. ఆప్షన్ ఈ, బోత్ ఆర్ కరెక్ట్, రెండు కరెక్టే, రెండు వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్సే. నెక్స్ట్ క్వశ్చన్, షుడ్ ఇండియన్ సైంటిస్ట్ వర్కింగ్ అబ్రాడ్ బీ కాల్డ్ బ్యాక్ టు ఇండియా? సైంటిస్టులు ఎవరైతే ఇండియాలో కాకుండా బయట వర్క్ చేస్తున్నారో వాళ్ళని వెనక్కి పిలవాలంట. పిలవచ్చా అట్లాగా? ఓకే, ఏమో చూద్దాం. ఎస్, పిలవాలంట అట్లా. ఎస్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చూడండి. ఎస్, దే మస్ట్ సర్వ్ ద మదర్ ల్యాండ్ ఫస్ట్. ఓకే, మంచి మాట. దే మస్ట్ సర్వ్ ద మదర్ ల్యాండ్ ఫస్ట్ అండ్ ఫర్గట్ అబౌట్ ద డిస్కవరీస్, హానర్స్, ఫెసిలిటీస్ అండ్ ఆల్. డిస్కవరీస్ని లైట్ తీసుకుంటే ఎట్లండి? వాళ్ళు చేసే డిస్కవరీస్ వల్ల ఆ దేశమే కాదు ప్రపంచమంతా బెనిఫిట్ అవుతుంది కదా. సో ఇది కరెక్ట్ కాదు. హానర్స్ ఓకే, హానర్స్ వదిలేయచ్చు, ఫెసిలిటీస్ వదిలేయచ్చు, కానీ డిస్కవరీస్ వదిలేయడం అనేది చాలా తప్పండి. ఓకే, చెప్పలేము, వాడు మానవ జీవితాన్నే మార్పు తీసుకురావచ్చు, గొప్ప మార్పు తీసుకురావచ్చు. సో వీక్ ఆర్గ్యుమెంట్, ఈ పాయింట్తో పోయింది మొత్తం. ఓకే, తర్వాత నో, వీ హ్యావ్ ఎనఫ్ టాలెంట్, లెట్ దెమ్ స్టే వేర్ దే వాంట్. వాళ్ళు ఎడన జామని లేప మనకు కావాల్సిన మనకు ఉన్నారు అంటున్నాడు. ఎనఫ్ టాలెంట్ అనే మాట ఎప్పటికీ కరెక్ట్ కాదండి. ఓకే, చెప్తున్నా కదా, ఆ ఒక్క డిస్కవరీ అక్కడ చేసేదేదో ఇక్కడ చేసింటే ఎక్కడికో వెళ్ళే వాళ్ళం కదా మనం, రైట్? సో ఇది కూడా కరెక్ట్ కాదండి. ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు, రెండు ఆర్గ్యుమెంట్ చేసే విధానాలు కాదు. సో ఆప్షన్ డి. ఓకే, బోత్ హ్యావింగ్ రాంగ్ రీజన్స్. షుడ్ న్యూ బిగ్ ఇండస్ట్రీస్ బీ స్టార్టెడ్ ఇన్ ముంబై? ముంబైలో కొత్తగా మళ్ళీ ఇండస్ట్రీస్ పెట్టచ్చా? చూద్దాం, ఆర్గ్యుమెంట్స్ చూద్దాం ఎలా ఉన్నాయో. ఫస్ట్ వన్, ఎస్, ఇట్ విల్ క్రియేట్ జాబ్ ఆపర్చునిటీస్. ఎస్, వస్తే అదే అడ్వాంటేజ్ కాబట్టి, జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి క్రియేట్ చేయడంలో తప్పు లేదు అని మాట్లాడచ్చు. నో, ఇట్ విల్ ఫర్దర్ యాడ్ టు ద పొల్యూషన్ ఆఫ్ ద సిటీ. దానివల్ల పొల్యూషన్ చాలా ఎక్కువ అవుతుంది. ఇలా కూడా ఆర్గ్యూ చేయొచ్చు. ఓకే, బోత్ ఆర్ రైట్ పాయింట్స్, ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ పాయింట్స్. సో ఇదే కరెక్ట్ అనలేము, అదే కరెక్ట్ అనలేము, రెండూ కరెక్ట్ అని కూడా అనలేము. సో అప్పుడు ఇది చేయాలి అని ఉంటుంది, చేయకూడదు అని ఉంటుంది, అట్లా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. సో బోత్ ఆర్ స్ట్రాంగ్ అండి, బోత్ ఆర్ స్ట్రాంగ్, ఈక్వల్లీ స్ట్రాంగ్.